Hi guys, welcome back to my channel and welcome to your new vlog. And very excited for this vlog because నా బర్త్డే గిఫ్ట్ వచ్చేసింది, which is none other than iPhone 17 Pro Max. సో నేను ఇంతకు ముందు యూస్ చేసేది అయితే iPhone 14 Pro. నేను అది 2022 నవంబర్లో తీసుకున్నాను. సో ఇట్స్ బీన్ 3 years అనమాట. యాక్చువల్లీ దాన్ని ఇంకా యూస్ చేయొచ్చు, కానీ వెనకాల మొత్తం ఇదంతా ఫుల్ క్రాక్ వచ్చేసింది. ఆల్రెడీ 2 times క్రాక్ అయింది. అంటే ఒకసారి క్రాక్ అయితే మారిస్తే మళ్ళీ క్రాక్ అయింది అనమాట. ఓకే, ఇంకా దాంతో నాకు ఇంకున్న అనుబంధం తీరిపోయింది అని చెప్పేసి ఇంకా డిసైడెడ్ టు అప్గ్రేడ్ మై ఫోన్. అండ్ అది కూడా ఈసారి ప్రో మ్యాక్స్ తీసుకోవాలనుకున్నాను బికాస్ ఐ వాంట్ ద బిగ్ స్క్రీన్ అండ్ బిగ్ ఫోన్, కాబట్టి ఐ చోస్ దిస్. సో ఇది మా వారు నాకు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ కమ్ యానివర్సరీ గిఫ్ట్ కూడా. ఇంకా నేను సాటిస్ఫై అవ్వాలి, ఇంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దిస్ గిఫ్ట్. అండ్ దీనికి ఇంకా ఇప్పుడు సోపులు చేయాలన్నమాట, లైక్ స్క్రీన్ గార్డ్, ఫోన్ గార్డ్, ఇవన్నీ వేయాలి. అండ్ ఇంకా నా ఫోన్లోంచి నాది ఈ సిమ్ అనమాట ఈ ఫోన్. సో ఆ ఫోన్ నుంచి ఈ ఫోన్కి మళ్ళీ షిఫ్ట్ చేయాలి అండ్ మొత్తం డేటా అంతా తీసుకుని దీన్ని మళ్ళీ సెట్ చేయాలి. సో ఈజీగా నాకు ఒక 2-3 days పడుతుంది. 2-3 daysకి మించి అయితే నాకు ఏం అవసరం ఉండదు. సో 2-3 daysలో మొత్తం అంతా సెట్ చేసేయాలి. అండ్ యా, కొంచెం హెవీ ఉంది, కొంచెం పెద్దది కదా మరి. సో దీన్ని అయితే జాగ్రత్తగా వాడాలి ఇదైనా కూడా ఈసారి నుంచి. అండ్ ఐ హోప్ నా క్వాలిటీ ఆఫ్ ద వీడియో కూడా కొంచెం అప్గ్రేడ్ అవుతుంది అండ్ బెటర్ అవుతుంది అనుకుంటున్నాం. బికాస్ దీంట్లో ఉన్న డ్యూయల్ ఫ్యూచర్ కానీ కెమెరా క్వాలిటీ కానీ ఇంకా బెటర్ చేశాడు కాబట్టి. యా, ఎనీవేస్ ఐఫోన్ ఈజ్ ఐఫోన్. యాక్చువల్లీ నేను ఐఫోనా సామ్సంగా అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, అంటే నోట్ తీసుకుందామా ఇది తీసుకుందామా అని. బట్ నేనైతే ఇంకా మళ్ళీ సామ్సంగ్కి వెళ్ళలేకపోయాను అనమాట. సో ఏదైనా ఐఫోన్ దా అంటారు కదా, అట్లా అనమాట. సో నేను ఐఫోన్ గర్ల్ని, నాకు ఇదే హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి నేను ఇదే తీసుకున్నాను. అండ్ ఇట్ ఫైనల్లీ కేమ్ గైస్, ఇట్ గాట్ డెలివర్డ్ జస్ట్ టుడే. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ కలర్ కూడా నేను ఆరెంజ్ తీసుకోలేదు. యాక్చువల్లీ 14 Pro అప్పుడు, అంటే 14 సిరీస్కి వాళ్ళు వైలెట్ రిలీజ్ చేశారనమాట ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో. సో నేను పెద్ద స్టైల్గా, అంటే ఆబ్వియస్గా వాళ్ళు ప్రతి సిరీస్కి ఒక కొత్త కలర్ తీసుకొస్తారు కదా, సో అలా అని చెప్పేసి నేను వైలెట్ తీసుకున్నాను. సో దట్ చూసిన వెంటనే తెలుస్తుంది కదా అని. బట్ నాకే లుక్ నచ్చలేదు, వైలెట్ డార్క్ కలర్ అయిపోయిన వల్ల లెన్స్ అన్నీ అందులో కలిసిపోయాయి. అండ్ అంటే ట్రెండ్ అయిపోయింది వైలెట్ ట్రెండ్. సో అందుకని ఈసారి ఏంటంటే ఆరెంజ్ తీసుకోలేదు, డెఫినెట్గా సేఫ్ సైడ్. అండ్ ఎవర్ గ్రీన్ ఉండే కలర్ తీసుకోవాలనుకున్నాను కాబట్టి ఐ చోజ్ వైట్. యాక్చువల్లీ అంటే వైట్ ఇన్ ద సెన్స్ సిల్వర్ అనమాట. సో అందుకే సిల్వర్ చాలా సేఫ్ గేమ్ ఆడాను. ఆరెంజ్ అయితే ఆబ్వియస్గా బ్రైట్ అండ్ పాప్గా ఉంటుంది కదా, సో సిల్వర్ అయితే సటిల్గా ఉంటుంది, అమ్మాయిలకి బాగుంటుంది అని చెప్పేసి. యా, అండ్ ఇదనమాట నా బర్త్డే గిఫ్ట్. సో దీన్ని కొంచెం సెట్ చేయాలి ఇప్పుడు, అన్నీ అరేంజ్ చేసుకోవాలి, అన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి డేటా అంతా కూడా, అండ్ వెళ్ళి స్క్రీన్ గార్డ్ అవి వేయించుకోవాలి. సో లెట్స్ గో. సో లెన్స్ ప్రొటెక్టర్ చూపించమన్నాను, అక్కడ చూపిస్తున్నాడు. సేమ్ సిల్వర్ కలర్లోనే ఉన్నాయి. అండ్ అలానే ఫోన్కి స్క్రీన్ గార్డ్ వేస్తున్నాను అనమాట ఇంకొక అతను. అట్లనే కేసెస్ కూడా చూసాము. సో నేను టోటల్ 3 కేసెస్ తీసుకున్నాను. అండ్ అక్కడ ఉన్న అంకుల్ ఏమన్నారంటే ఫోన్కి స్కిన్ కూడా వేసేద్దాము, సో దట్ స్క్రాచెస్ పడకుండా ఉంటాయి అన్నారు. నా ఫోన్కి గార్డ్ వేయించుకోవడానికి 1, 2, దీపాన్ని 3, 4 వచ్చాం. ఇంకో కొత్త కూడా లాస్ట్ టైం వరకు అయితే స్కిన్ వద్దు అన్నారనమాట, ఎందుకంటే నేను ఎప్పుడు కేసెస్ వాడతాను కాబట్టి. బట్ ఈసారి స్కిన్ వేసేసుకో, స్క్రాచెస్ పడకుండా ఉంటాయని సజెస్ట్ చేశారు. ఇంకా సర్లే అని వేయించేసాము. హలో గైస్, గుడ్ మార్నింగ్. కొంచెం రఫ్గా కనిపిస్తున్నాను కానీ మేకప్ వేసుకున్నట్టున్నాను కదా, బికాజ్ ఎప్పుడే నైక్ ఆర్డర్ వచ్చిందనమాట. దాంట్లో కొన్ని లిప్స్టిక్స్, లిప్ లైనర్స్ పెట్టుకున్నాను. సో అవి ట్రై చేశాను అండ్ ఇంక లాస్ట్ షేడ్ ఉంటే ఉంచేసాను అనమాట. సో అది పక్కన పెడితే మొన్న నా ఫోన్ వచ్చింది. సో వచ్చింది మీకు చూపించాను కదా. నిన్నంతా ఏంటంటే చాలా వర్క్స్లో బిజీగా ఉన్నామన్నమాట. ఫస్ట్ది ఏంటంటే దేనికి వెళ్ళాను, ఫస్ట్ వెళ్ళి నెయిల్స్ చేయించుకున్నాను. సో నెయిల్స్ ఆడడం ఇలా టర్న్అవుట్ అయ్యాయి. ఇప్పుడు ఫంక్షన్స్ వస్తున్నాయి అనమాట మొత్తం మార్చ్, ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చ్ 10th వరకు, మార్చ్ 1st వరకు. సో మొత్తం అన్నీ కూడా నెయిల్స్ చేయించుకున్నాను బోత్ హ్యాండ్స్కి.
అండ్ తర్వాత అయితే ఇది నాకు 3.5 hours పట్టింది. నేను 3కి వెళ్ళాను, 6కి వచ్చాను. 3 hours పట్టింది. సో తర్వాత అయితే 7:30కి నాకు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉందన్నమాట. బికాజ్ నాకు గత 10 days గత 20 days నుంచి నాకు కంటిన్యూస్గా బ్రీతింగ్ ఇష్యూ అనేది వస్తుంది పడుకున్నప్పుడు మాత్రమే. సో ఆవిడ ట్యాబ్లెట్ ఇచ్చారు ఆల్రెడీ. ఇస్తే అది ట్యాబ్లెట్ వేసుకుంటేనే తగ్గుతుంది, లేదంటే తగ్గట్లేదు అనమాట. మళ్ళీ సో తగ్గట్లేదు. అందుకని చెప్పేసి ఓకే చూద్దాం అనుకున్నాం. కానీ నేను ఏంటంటే ఇప్పుడు ఈరోజు రాజమండ్రి వెళ్తున్నాను కాబట్టి మళ్ళీ 1 week వరకు రాను అని చెప్పేసి మళ్ళీ వెళ్ళాను అనమాట నిన్న. సో దట్ ఒకసారి ట్యాబ్లెట్స్ ఇవే కంటిన్యూ చేయొచ్చా ఏంటని అడగడానికి. సో వెళ్ళి అడిగితే ఆవిడ అన్నారు, ఇది ఫుడ్ ఎలర్జీ అంటే ఇది ఎలర్జీ, అది నీకు ఎందుకు వస్తుంది అనేది నువ్వే ఫిగర్ అవుట్ చేసుకోవాలి. అంటే నాకు బ్రాంకైటిస్ కానీ ఆస్మా కానీ కొంచెం ఉన్నాయి కదా ముందు నుంచే. సో దానివల్ల ఏదో ట్రిగర్ అవుతుంది నీకు, ఫుడ్ మరి ఏంటో అది నువ్వే చూసుకోవాలి, నువ్వే అబ్జర్వ్ చేసుకోవాలి అని అన్నారనమాట. సో అని వీలైనంత వరకు టాబ్లెట్స్ అయితే వేసుకోకపోవడమే మంచిది. టాబ్లెట్ లేకుండానే సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకో. లైక్ ఆవిరి పట్టడం కానీ, లైక్ సాల్ట్ వాటర్ గాగిల్ చేయడం కానీ, హాట్ వాటర్ తాగడం, ఇలాగా అన్ని లైక్ కేర్ తీసుకో. టాబ్లెట్స్ వేసుకోవడం అంత ఏమీ మంచిది కాదు అని చెప్పారు. సో అది నిన్న డాక్టర్ అపాయింట్మెంట్లో అదొకటి తేలిపోయింది. మొత్తానికి ఇది ఎందుకు వస్తుంది అనేది తెలీదు. సో ఏదో ఫుడ్లో నేను డైలీ తింటున్న ఫుడ్ ఏదో నాకు తేడా వస్తుంది మొత్తానికి. సో అండ్ షీట్స్ ఒకటి మార్చి చూడాలి, ఎందుకంటే 10 days అయిపోతుంది. మేబీ షీట్స్కి ఏమైనా దుమ్బడుతుంది అంటే ఇంటి వెనకాల కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. సో ఆ డస్ట్ ఏమైనా షీట్స్కి పట్టి మేబీ అది డస్ట్ ఎలర్జీ అవుతుందేమో అని అనుకుంటున్నాను నేను. సో చూడాలి షీట్స్ మార్చేసి. అండ్ ఇంక విండోస్ కూడా తీయకూడదు. నేను తీసేది ఒక్క విండో హాల్లోకి, అది కూడా ఇంకా సన్లైట్ రాదు అని చెప్పేసి తీస్తాను అనమాట. సో అది ఇంకా తీయకూడదు. ఈ పక్కన ఇంకొక డోర్ ఉంది, అదొకటే తీసుకోవాలి. అదనమాట కన్స్ట్రక్షన్. ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ చేస్తే ఇంత తలకాయ నొప్పి. యాక్చువల్లీ వాళ్ళు గ్రీన్ మ్యాట్స్ కూడా వేయలేదు ప్లేస్. అట్లీస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తే గ్రీన్ మ్యాట్స్ అయినా వేస్తారు. అది కూడా పెద్ద అపార్ట్మెంట్ గడన్నారు, గ్రీన్ మ్యాట్స్ వేయాలి కదా. మరి మేమైనా కంప్లైంట్ చేయాలేమో అంటే అందరూ ఇలాగే కంప్లైంట్ చేయాలి అనుకుని ఉండిపోతారు. సో అట్లీస్ట్ మేమైనా కంప్లైంట్ చేస్తే మిగిలిన వాళ్ళైనా సుఖపడతారు. సో వీలైతే చూడాలి అది. అండ్ ఇది అయిపోయింది. ఇది అయిపోయాక నెక్స్ట్ గోల్డ్ షాప్కి వెళ్ళామన్నమాట. ఎందుకంటే గోల్డ్ షాప్లో చిన్న అంటే మా వారికి బ్రాస్లెట్ ఇచ్చాను నేను, ఒక రుద్రాక్ష బ్రాస్లెట్. అదేమైందంటే లెంత్ తక్కువ అయిపోయిందని చెప్పేసి నేను లాస్ట్లో కొన్ని లింక్స్ యాడ్ చేయించాను. సో అది మా వారికి ఏంటంటే మొత్తం రుద్రాక్షలు కావాలి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఆ రుద్రాక్ష లెంత్ 14 రుద్రాక్షలే ఉన్నాయి. అంటే 9కు ఉండాలంటారు కదా. సో 9 మల్టిపుల్ ఆఫ్ 9 ఉండాలి. అందుకని ఏంటంటే ఇంకొక 4 యాడ్ చేయించుకుందామని చెప్పేసి వెళ్ళారు. అంటే వెళ్ళాము ఆల్రెడీ మొన్న ఒక 4 days బ్యాక్, సాటర్డే ఫ్రైడే ఎప్పుడు వెళ్ళాం. సో వెళ్తే అది నిన్న ఇస్తానన్నారనమాట. సో వెళ్ళి అది తెచ్చుకున్నాం అనమాట. అది కూడా చాలా బాగా టర్న్అవుట్ అయింది. మీకు తర్వాత చూపిస్తాను, లోపల ఉంది. అయితే దానికి ఒకటి వెళ్ళాం గోల్డ్ షాప్కి. హాస్పిటల్ నుంచి అయిపోయాక మళ్ళీ గోల్డ్ షాప్స్ 9కి క్లోజ్ చేసేస్తారు కదా. మాకేమో హాస్పిటల్లో 8:30 అయిపోయింది. సో స్పీడ్గా ఒక 15 minutesలో మళ్ళీ గోల్డ్ షాప్కి వెళ్ళి అది కలెక్ట్ చేసుకొని వచ్చామన్నమాట. సో అలా నిన్న చాలా బిజీగా అయిపోయింది డే అంతా. సో ఈ బిజీలోనే మధ్యలో నేను బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను, అన్నీ చేసుకున్నాను. కానీ ఇంకా హౌస్ క్లీన్ చేయాలి. ఇప్పుడు కొంచెం క్లీన్ చేసి మా హస్బెండ్ బట్టలు అవి, మా హస్బెండ్ బ్యాగ్ సర్దాలి. అండ్ ఎందుకు సర్దాలంటే మేము రాజమండ్రి వెళ్తున్నాము. సో రాజమండ్రిలో ఏంటంటే కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట మా హస్బెండ్కి. ఆల్సో నేను కూడా రాజమండ్రి అంటే మా అత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా రోజులు అయిపోతుంది. ఆల్మోస్ట్ పండగకి వెళ్ళినానంతే, మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం. సో 1 month అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి వెళ్ళి ఒక 1 week రాజయోగం అనుభవించి వస్తారనమాట రాజమండ్రి వెళ్ళి. ఎందుకంటే రాజమండ్రిలో మా పెద్దత్త ఉంటారు. సో మా పెద్దత్త అంతా చేసి పెడతారనమాట. నేను ఏమి చేయక్కర్లేదు, తినేసి పడుకుంటే చాలు. దాని తర్వాత వడిస్లేరు వెళ్తాము. వడిస్లేరులో కూడా మా అత్త చేసి పెడుతుంది. సో అక్కడ కూడా తినేసి పడుకుంటే చాలు, ఇంకేం చేయక్కర్లేదు. కాబట్టి రాజమండ్రి వడిస్లేరు వెళ్ళి కొంచెం రాజయోగం అనుభవించి ఒక 5 days తర్వాత వద్దాం అనుకుంటున్నాం. అండ్ ఆల్సో ఫంక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒక పెళ్ళి ఉంది అండ్ ఆల్సో ఇంకొకటి కూడా ఉంది, కొంచెం స్పెషల్ ఈవెంట్ మా ఫ్యామిలీలో, మా ఇంట్లోది. సో ఆ 2 కంప్లీట్ చేసుకొని వద్దాం అనుకుంటున్నాము. అదండి మొత్తానికి ప్లాన్. ఓకే ఎనీవేస్ ఇప్పుడైతే వెళ్ళి కొంచెం ప్యాకింగ్ అండ్ క్లీనింగ్ చేసుకుందాము. సో లెట్స్ గో. A little longer than a few minutes later. సో పెద్దత్త వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం ఫైనల్లీ. గైస్ ఇది మా అత్త కుట్టించారు గైస్. జైన్ రోడ్లో మీకు ఎవరికైనా కాలితే కింద నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి. రాజమండ్రిలో మెటీరియల్ కూడా తీసి కుడతారు. సో
యూ క్యాన్. ఎంత క్యూట్ ఉంది చిన్న బాబు, ఫస్ట్ బర్త్డే కంట. భలేగుంది అసలు, ఇలాగా ప్రిన్సెస్ లాగా వచ్చింది. ఓకే 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 దింపే. లంచ్ చేసాక మా సంవేద్ బాబు దగ్గరికి వెళ్ళి కొంతసేపు ఆడుకున్నాం అనమాట. ఆడు ఊరికి ఏడుస్తున్నాడు సరదాగా. సో వాడికి పడుకోవడం ఇష్టం లేదనమాట, ఎత్తుకోమని చెప్పేసి ఏడుస్తున్నాడు ఊరికే. బట్ మోస్ట్లీ ఏడుడండి, చాలా కుదురుగానే ఉంటాడు. అప్పుడప్పుడు సరదాగా మా అమ్మలు కూడా ఆడించాలి కదా అన్నట్టు బిహేవ్ చేస్తుంటాడు. ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళామన్నమాట హోమ్ కంఫర్ట్స్కి. కొన్ని ఇంటికి కావాల్సిన ఐటమ్స్ తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాము. సో మొత్తం నేను, వినయ్, దివాకర్, వదిన, సమర్థు, మా హస్బెండ్ అందరూ వెళ్ళాం. ఇంట్రో చెప్పాలా? చెప్పు, నీకేం కావాలంటే చెప్పు. మినీ కూపర్ వెళ్ళిపోతుంది, బాగుంది. ఓకే, అది వదిలే ఇప్పుడు స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ విత్ సర్యూనా. మళ్ళీ చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ విత్ సర్యూ. మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే కనబడుతున్నాం యూట్యూబ్లో. సో మళ్ళీ మన ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్లో స్టార్ట్ అవబోతుంది. సో స్టే ట్యూన్. ఈ ఎంటర్టైన్మెంట్ మీరు అందరూ ఎంజాయ్ చేయాలని. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సర్యోధినికి రెగ్యులర్ కొనడానికి మనం హోమ్ కంఫర్ట్స్కి వచ్చాం. ఓకే, ఏమేమి తీసుకున్నామని చెప్పేసి మీకు వేరే వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఈ మిర్రర్ అయితే మాత్రం ఒకటి తీసుకున్నాం, అది మాత్రం ఇక్కడ చెప్పేస్తున్నా. సో ఈ మిర్రరా లేదంటే ఆ వైట్ కలర్ మిర్రర్ అనేది మీకు తర్వాత తెలుస్తుంది. డిన్నర్కి ఫిష్ పులుసు వేడివేడిగా. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇట్స్ ద నెక్స్ట్ డే అండ్ నేను ఇప్పుడు 11కి లేచాను. అండ్ లెగ్సేసరికి మనకి కోకోనట్ వాటర్ అండ్ పులిహార రెడీగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇది సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తాను. ఆల్రెడీ నేను నైట్ కొంచెం చూసా, సర్వమ్మయ్య ఏదో మొత్తానికి. సో దాన్ని ఇంకా 40 minutes ఉండిపోయింది అనమాట. అది ఇప్పుడు కంప్లీట్ చేసేస్తా. ఈవినింగ్ స్నాక్కి గోవా తిన్నాను, కొంచెం సాల్ట్ అండ్ కారం వేసుకుని. ఇంకా సమర్థగాడు ఫుల్ కింద అల్లరి చేసేస్తున్నాడని తీసుకుని పైన టెర్రస్ పైకి వచ్చేసాను. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మా అత్త, మా వదిన చాలా ప్రేమగా పెంచుకునే ప్లాంట్స్ అనమాట. వాళ్ళ టైం పాస్. మా అత్తకైతే చాలా ఇష్టం మొక్కలంటే. ఎక్కడ గాలి ఉంటే అక్కడ వేసేస్తుంది. సో ఇవన్నీ కూడా అవే. ఇప్పుడు ఇక్కడ పుదీనా, కొత్తిమీర ఇలాంటివన్నీ వేశారు. పుదీనా అయితే అసలు ఎంత మంచి ఫ్రెష్ స్మెల్ వస్తుందో. మేము 2 days తర్వాత బిర్యానీ చేసుకున్నాం. అసలు పుదీనా ఎంత ఫ్రెష్గా ఉందో. అండ్ బుడ్డి టమాటాలు కూడా ఉన్నాయి. ఇవి పెద్ద టమాటా, ఇంకొక సైడ్ చిన్న టమాటాలు కూడా ఉన్నాయి. ఇదేమో మల్లి చెట్టు. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మల్లెపూ లేదు, కానీ ఇది కూడా బాగా పూస్తుంది. అండ్ ఆల్సో బ్లూ పిటీ అంటారు కదా, ఆ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. మంచి సన్సెట్ టైంకి వెళ్ళాను అనమాట. సో ఫేస్ మీద ఆ గోల్డెన్ ఆర్ గ్లో అనేది పడుతుంది. సో హాయ్ గైస్. అయితే నేను లాస్ట్ వ్లాగ్ ఎప్పుడు చేశాను? ఐ థింక్ నిన్న తినేటప్పుడు ఎప్పుడో చేసినట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఒక నెక్స్ట్ డే. సో ఈరోజు నేను నా ఫోన్ మార్చాను కదా. సో నాకు 2 సిమ్స్ ఉన్నాయన్నమాట. ఒక సిమ్ ఆల్రెడీ ఈ సిమ్మే. సో అది నాకు ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోయింది, అది ఎయిర్టెల్. సో అది అయితే ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఇంతకు ముందే చేస్తాను కాబట్టి నా పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్కి అది ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో ద సెకండ్ నెంబర్ ఏంటంటే జియో అనమాట. అది నేను ఆన్లైన్లో ట్రై చేస్తే అవ్వలేదు. సో దివాకర్ని అడిగితే జియోకి ఈ సిమ్కి కన్వర్ట్ చేయాలంటే జియో సెంటర్కి వెళ్తేనే చాలా ఈజీ, అక్కడ సిమ్ చేంజ్ వాళ్ళు ఈజీగా చేసేస్తారు, జస్ట్ స్కాన్ చేస్తే అయిపోతుంది అని అన్నాడు అనమాట. సో ఇందుకే నేను పెట్టిన రిక్వెస్ట్ కూడా క్యాన్సిల్ అయింది. అది ఎందుకన్నా నాకు అర్థం కాలేదు. సో ఇంకా ఎనీవేస్ వెళ్ళి అది కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఐ గో నౌ అండ్ ఐ గెట్ దట్ థింగ్ డన్. అండ్ హియర్ గైస్. అండ్ ఆల్సో నేను ద సేమ్ డ్రెస్లో ఉన్నాను కదా, బికాజ్ మేము ఒక్కరోజు ఉందామని చెప్పేసి రాజమండ్రి వచ్చి అనుకోకుండా 3 days కంటిన్యూ అవుతున్నాము. అండ్ ఇంకో 2 days కూడా ఇక్కడే ఉంటున్నాము. అండ్ మేము తెచ్చిన లగేజ్ ఏమో వడిస్లేర్లో వదిలేసాం. అంటే మాది రాజమండ్రిలో ప్లాన్ లేదనమాట. 2 days తర్వాత వడిస్లేర్ వెళ్ళిపోవాలి, బట్ అది క్యాన్సిల్ అయింది. అసలు లైఫ్ ఎంత అన్ప్రిడిక్టబుల్ అంటే మీకు తర్వాత చెప్తాను గైస్. ఎనీవేస్ లెట్స్ గో నౌ అండ్ గెట్ దిస్ థింగ్ చేంజ్డ్ అండ్ కమ్ బ్యాక్. సో మేము అనుకోకుండా రాజమండ్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది కాబట్టి అప్పుడు ఇంకా మా అత్తయ్య మావయ్య వచ్చారనమాట. సర్లే ఒకసారి చూసేసి వెళ్దాము అని చెప్పేసి.
సో వచ్చాక సంవేద్తో ఆడుకుంటున్నారు అనమాట. అండ్ సమర్థ్ పక్కన లంచ్ చేస్తున్నాడు. ఇంకా దాని తర్వాత పక్కన పడుకోబెట్టుకుని ఆడిస్తున్నాను అనమాట సంవేద్ని. అండ్ సమర్థ్ ఏమో వాడి మ్యాట్తో ఫుల్ ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాడు. సమర్థ్కి బాగా అల్లరి పడిపోయింది కదా, హాస్టల్లో వేద్దాం అనుకుంటున్నాం వీడిని. అస్సలు మాట వినట్లేదు. సంవేద్ ఏమో ఇంకా చిన్నోడు కాబట్టి చాలా సైలెంట్గా ఉన్నాడు. బేసిక్గా పీచి అది కూడా ఏం పెట్టట్లేదు అనమాట. జస్ట్ పాలు తాగుతున్నాడు, పడుకుంటున్నాడు, ఎత్తుకోమంటున్నాడు తప్ప పెద్దగా ఏడవట్లేదు అనమాట. అండ్ ఫుల్ యాక్టివ్గా ఉంటున్నాడు. చూసారు కదా కాళ్ళు అసలు ఎలా తన్నేస్తున్నాడు. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పూరి అండ్ కర్రీ చేశారు మా అత్త వాళ్ళు. సో తినడానికి వచ్చా. టైం ఎంత సరే ఇట్స్ 11. ఇప్పుడు మనకి టిఫిన్ అట్లుంటుంది. అది కూడా మా అత్త పాపం పైకి వచ్చి నన్ను లేపింది అనమాట. టిఫిన్ చేయవా తినవా అని. వస్తాను అత్త అని మళ్ళీ ఒక 6 గంటలు లేచి బ్రష్ చేసుకుని వచ్చా. ఇక్కడ ఉంటే చెడిపోతాను లేదు మా అత్త దగ్గర ఉంటే. వెరీ ప్యాంపరింగ్. లంచ్ అయిపోయాక సేమియా చేసిందనమాట. తను ఉన్నారు కదా, సర్లే మేము అందరం తింటాము అని చెప్పేసి నేను సేమియా ఎంజాయ్ చేస్తుంటే సమర్థ్ ఏమో యాస్టీస్ అల్లరి చేస్తున్నాడు బాల్కనీలో. అండ్ ఇది నెక్స్ట్ డే యాక్చువల్లీ గుడ్డు అండ్ స్వీట్ వదిన వాళ్ళు వచ్చారనమాట. సరదాగా సంవేద్ అండ్ సమర్థ్తో టైం స్పెండ్ చేయొచ్చు అండ్ నేను కూడా ఉన్నానని చెప్పేసి. సో సమర్థ్ ఏంటంటే పెద్దోడు అయిపోయిన వల్ల వీళ్ళిద్దరితోని ఆడిస్తున్నాడు. అండ్ గుడ్డుకి ఇంకా పేరు పెట్టలేదు. సో ఇంకా పెట్టాక మేము నిక్ నేమ్ గుడ్డు అని పిలుస్తున్నాము. సంవేద్కి గుడ్డుకి ఏంటంటే జస్ట్ 4 days డిఫరెన్స్ అంతే. ఒకళ్ళు October 2nd, సంవేద్ ఏమో October 6th పుట్టాడు. సో సేమ్ ఏజ్ వల్ల ఇద్దరికి సేమ్ అంటే ఒకేసారి బోర్లా పడుతున్నారు, ఇంకా పాకడం రావట్లేదు అలాగనమాట. సో వీళ్ళిద్దరు ఇలా బోర్లా పడుతున్నారు ఇప్పుడిప్పుడే. అయితే సమర్థ్ ఏమో పాకండి పాకండి, కమాన్ కమాన్, గో వేద్, గో గుడ్డు అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏదైనా కిడ్స్ ఉంటే ఆ ఫన్నే వేరు గైస్. ఇంట్లో ఫుల్ హడావడి అనమాట. ఆ రోజు ఒక పక్కన వేది ఏడుస్తున్నాడని ఒక పక్కన గుడ్డుగాడు ఏడుస్తున్నాడు. ఒకసారి గుడ్డుగాడు ఏడుస్తున్నాడు, ఆడేసి వేది ఏడుస్తున్నాడు. వీళ్ళిద్దరూ సరిపోరు అన్నట్టు మధ్యలో మా సమర్థ్ గడు హడావడి. చాలా చాలా ఫన్ అయిపోయింది. హలో గాయ్స్, సో ఫైనలీ వీడియో ఒక ఎండ్కి వచ్చింది. యాక్చువల్లీ ఇది ఒక తలా తోక లేని బ్లాగ్ అయిపోయింది అనమాట. మేము ఫంక్షన్స్కి వెళ్ళాలన్నాను కదా, సో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల, హఠాత్తు పరిణామాల వల్ల మాకు వెళ్ళే ఫంక్షన్స్ అన్నీ క్యాన్సిల్ అంటే మేము వెళ్ళకుండా అయిపోయింది. సో అందుకని దేనికి వెళ్ళలేదన్నమాట. కాబట్టి వచ్చిన పని ఏది అవ్వలేదు మాకు. సో జస్ట్ వచ్చి ఇంకా జస్ట్ టైం స్పెండ్ చేసుకుని మా వర్క్ చేసుకుని మేము ఇప్పుడు అంటే ఇంకా అలా ఉన్నాం అనమాట రాజమండ్రిలో. ఓకే, సో అయితే ఇప్పుడు ఏంటంటే టాపిక్, సో అట్లా మొత్తం అంతా ఫ్లాప్ అయిపోయింది. మేము రాజమండ్రి వచ్చిన పని, నేను ఎక్సైటెడ్గా వచ్చిన ఫంక్షన్స్ అన్నీ ఫ్లాప్ అయిపోయాయి అనమాట. కాబట్టి ఈ వీడియో జస్ట్ ఇలాక మా సంవేద్, సమర్థ్ వీళ్ళందరితో స్పెండ్ చేసింది అయిపోయింది అనమాట. అండ్ ఈ వ్లాగ్ కూడా ఎందుకు పెడదాం అనుకున్నా అంటే దాంట్లో క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి కదా, సంవేద్వి, నా తర్వాత గుడ్డు గడివి, వీళ్ళందరివి కలిపి. సో అందుకని చెప్పేసి దీన్ని ఇంకా అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. కాబట్టి మీరు ఈ వ్లాగ్ చూస్తుంటే చాలా హోమ్లీగా, చాలా న్యాచురల్గా, చాలా చిన్న ముక్కలు వచ్చి ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ గైస్. ఇంకా మంచి వ్లాగ్స్ వస్తాయి. సో ఇంకా ఫ్యామిలీ వ్లాగ్స్ ఇలాంటివి చూడాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ బ్యాక్ ఇన్ మై నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, బాయ్ గైస్.